విజయవాడ వర్కింగ్ జర్నలిస్టుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘంకు కేటాయించిన స్థలంపై ఇతరులు ఆక్రమించుకున్న ఘటనపై ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన భూమి వ్యవహారంపై అసెంబ్లీలో తాను ప్రస్తావించడం జరుగుతుందని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. త్వరలోనే సొసైటీ సభ్యులను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నున్న గ్రామ పంచాయతీ పరిధిలోని 215 ఎకరాల స్థలాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. సొసైటీ భూములో జర్నలిస్టులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు జర్నలిస్టుల సొసైటీ ఏర్పాటు చేసిన బోర్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ప్రభుత్వాలు మారినా నేటికి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా సందర్భంగా గ్రామ పరిధిలోని సొసైటీ స్థలం ఆక్రమణకు గురి కావడాన్ని చూసి కబ్జాదారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వమే జీవో ఇచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్న ఇళ్ల స్థలం ఇప్పటికీ జర్నలిస్టులకు దక్కపోవడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని అన్నారు. అప్పటికప్పుడే తహసీల్దార్కి ఫోన్ చేసి తక్షణమే ఇక్కడికి రావాలని ఆదేశించడమే కాకుండా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వెంటనే సర్వే చేయించి తక్షణమే కబ్జాలు తొలగించాలని ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ప్రజా సమస్యల పట్ల అలాగే ప్రభుత్వ నిర్ణయాలని ప్రజా సమస్యల్ని శాసనకర్తలు చేసిన శాసనాలను కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న జరుగుతున్న తీరులో ఉన్న లొసుగులో ఉన్న అధికార వ్యవస్థలో ఉన్న లోపాలున్న నిత్యం ఎత్తి చూపి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ప్రజలకు చేరేసే మాధ్యమం మీడియా. అలాంటి మీడియా సోదరులకి 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో 150 మంది జర్నలిస్టులు యూనియన్గా ఏర్పడి ఆ రోజున స్థలం కేటాయించమని అడిగితే అర్బన్ ల్యాండ్ సీలింగ్లో మిగిలిపోయిన భూమిని ఎలాంటి కార్యక్రమాలకు ఉపయోగించాలని సదుద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇలా కేటాయించడం, కానీ అది అక్షర రూపం దాల్చకుండానే ఆయన కాలం చేయటం. ఆ తర్వాత 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని కిట్కో గృహాలు కట్టించే వాళ్ళని ప్రతిపాదనకు జీవో ఇవ్వటం, కానీ ల్యాండ్ అయితే జర్నలిస్ట్ సోదరులకి టైటిల్ రాయని పరిస్థితి. ఆ తర్వాత 2019-24 మధ్యలో ఎవరైతే రాజశేఖర గారు ఇచ్చారో వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయినా కూడా తండ్రి ఆశయాల్ని కొనసాగించడంలో మరి అలసత్వం వహించాడేమో కానీ ఆయన గాలికి వదిలేసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే, నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అది సతీష్ గారు కానీ పూర్ణ గారు కానీ అందరూ నేను వస్తానని చెప్పాను, విజిట్ చేసాం. దుర్మార్గం విషయం ఏంటంటే ఎంక్రోచ్మెంట్లు ఈ స్థలాలను కూడా ఆక్రమణ గురవుతున్న పరిస్థితి. వీటి నెట్వర్క్స్ తీసేస్తాం. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా 4వ స్తంభం అని చెప్పి మీడియా సోదరుల విషయంలో ఏ ప్రజాప్రభుత్వం అయినా వాళ్ళకి ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది. నేను ఈ సమస్యని అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకెళ్తా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సొసైటీ సభ్యుల్లో కొంతమందిని ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని వీళ్ళు కల్పించి ఇలా ఇవి 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకి పరిష్కారం చూపించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరతా. జర్నలిస్ట్ సోదరులది న్యాయమైన సమస్య, ఆడదాళ్ళు అడగలేక, కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ధర్నాలు ఇలాంటివి చేయటం మనం సహజంగా చూసేది. కానీ జర్నలిస్ట్ సోదరులు అలా చేయలేరు కాబట్టి 17 సంవత్సరాలుగా ఇట్లా మిగిలిపోయిందని నేను భావిస్తున్నా. ఈ జర్నలిస్ట్ సోదరుల సమస్యలకి పరిష్కారం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీరుస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. ఈ సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రతినిధులు కూడా తీసుకెళ్ళి ఇది అయ్యేటట్టు చూస్తానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.